ఈరోజు మనం పరిశీలించబోయే అంశం దైవశక్తి. అవును. మనకు విజయానంద్ గురూజీ రచించిన ఈ పుస్తకం నుండి కొన్ని ముఖ్య భాగాలు అందాయి. ఇదేదో శాస్త్రీయ గ్రంథమని కాదుగాని శక్తి, వైద్యం, మానవ చేతన గురించి ఒక కొత్త ప్రత్యామ్నాయ దృక్పథాన్ని పరిచయం చేస్తుంది. కరెక్ట్. అంటే మన చుట్టూ ఉన్న అదృశ్య శక్తులను ఎలా అర్థం చేసుకోవచ్చో, ఎలా ప్రభావితం చేయవచ్చో రచయిత వివరిస్తున్నారు. అవును, ఈ ఆలోచనలను మనం కొంచెం నిష్పక్షపాతంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ పుస్తకం యొక్క ప్రాథమిక వాదన ఏంటంటే, మన జీవితంలో ప్రతి అంశం శక్తి లేదా ఎనర్జీతో ముడిపడి ఉంది. శక్తి అంటే మనం సాధారణంగా ఆహారం ద్వారా వచ్చేదనుకుంటాం. అదే, కాని రచయిత ఆ భావనను చాలా విస్తృతం చేస్తున్నారు. చూడ్టానికి కాంతి శక్తి, వినడానికి శబ్దశక్తి, ఆలోచించడానికి మానసిక శక్తి, ఇలా ప్రతి క్రియకు ఒక నిర్దిష్టమైన శక్తి అవసరమని ఆయన వాదన. అంటే మనం ఒక సంక్లిష్టమైన శక్తి వ్యవస్థ అని అర్థం చేసుకోవాలా? ఖచ్చితంగా. కేవలం జీవించడం మాత్రమే కాదు, మనం ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ శక్తులన్నీ ఒక సమతుల్యతలో ఉండాలనేది రచయిత ప్రతిపాదన అనుకుంటా. అవును, అక్కడే అసలు విషయముందే. రచయిత ఆరోగ్యాన్ని శక్తి యొక్క సమతుల్యత అంటే ఈక్విలిబ్రియంతో ముడిపెట్టారు. ఈక్విలిబ్రియం. మన శరీరానికి అవసరమైన శక్తులు సరైన నిష్పత్తిలో, సరైన పరిమాణంలో ఉన్నంతకాలం మనం ఆరోగ్యంగా ఉంటాం. సరే. ఎప్పుడైతే ఈ సమతుల్యత దెబ్బతింటుందో, అంటే ఏదైనా శక్తి ఎక్కువైనా లేదా తక్కువైనా, అప్పుడు అనారోగ్యం వస్తుందని ఈ పుస్తకంలో చెప్పారు. ఇది వినగానికి కొంచెం మన ఆయుర్వేదంలోని వాతాపిత్త కఫదోషాల సిద్ధాంతంలా ఉంది కదా? అవును, ఆ భావనల స్ఫూర్తి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ కూడా శరీరంలోని త్రిదోషాల సమతుల్యత తప్పితే అనారోగ్యం వస్తుందంటారు. కరెక్ట్. రచయిత ఈ అనారోగ్యాన్ని కూడా 2 రకాలుగా వర్గీకరించారు. తక్కువ కాలముండే సమస్యలను తరుణ వ్యాధులు అంటే అక్యూట్ అని, అక్యూట్ చాలా కాలం పాటు కొనసాగే వాటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్రానిక్ అని అన్నారు. ఈ వర్గీకరణ మనకు ఆధునిక వైద్యంలో కూడా ఉంది. సరే, శక్తి సమతుల్యత తప్పితే అనారోగ్యం వస్తుందనేది ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం. కానీ నా ప్రశ్న ఏంటంటే, మనలో ఏ శక్తి ఎక్కువైంది, ఏది తక్కువైంది? ఈ కనిపించని శక్తులను గుర్తించడం, కొలవడం, తిరిగి సమతుల్యం చేసుకోవడం ఎలా? దీనికి రచయిత ఏమైనా ఆచరణాత్మక పద్ధతిని సూచించారా? అవును, సూచించారు. ఇక్కడే ఈ పుస్తకంలోని అత్యంత కీలకమైన ఆసక్తికరమైన అంశం వస్తోంది. ఈ శక్తులను గుర్తించడానికి, కొలవడానికి రచయిత డౌసింగ్ అనే ఒక పద్ధతిని పరిచయం చేశారు. డౌసింగ్? అవును, మన చర్చ ప్రధానంగా ఈ పద్ధతి చుట్టూనే తిరుగుతుంది. ఈ పదం వినడానికి కొత్తగా ఉంది. అంటే ఏమిటది? ఏదైనా సంక్లిష్టమైన ప్రక్రియ? పేరు కొత్తగా అనిపించినా దాని వెనుకున్న పరికరం చాలా సులభమైనది. దాన్ని డౌసర్ అంటారు. ఇది ప్రాథమికంగా ఒక లోలకం, అంటే ఒక పెండ్యులం లాంటి. ఓ, పెండ్యులమా? అంతే. ఒక దారానికి బరువైన వస్తువుని కడితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. అలాగా? అంటే దీన్ని మనం ఎక్కడైనా కొనాలా, లేక మనమే చేసుకోవచ్చా? రచయిత ఏమైనా చెప్పారా? ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదని రచయిత స్పష్టంగా చెప్పారు. ఓకే. ఒక మామూలు దారానికి మన ఉంగరాన్ని గాని, ఒక రుద్రాక్షను గాని, లేదా ఒక స్ఫటికాన్ని గాని కట్టి స్వంతంగా తయారు చేసుకోవచ్చు. అది క్రిస్టల్, మెటల్, గ్లాస్ దేంతో చేసినా పర్వాలేదట. అంటే వస్తువు ముఖ్యం కాదన్నమాట. కాదు, దాన్ని ఉపయోగించే వ్యక్తే ముఖ్యం. సరే, ఒక లోలకం ఉంది. దాన్ని ఉపయోగించి మన శరీరంలోని లేదా మన పరిసరాల్లోని శక్తిని ఎలా కొలవగలం? దాని వెనుక ఉన్న సూత్రమేమిటి? ఇక్కడ రచయిత ఒక లోతైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ డౌజర్ మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన అంతశ్చేతనతో అనుసంధానమవుతుందని ఆయన వివరిస్తున్నారు. ఒక్క నిమిషం, సబ్కాన్షియస్ మైండ్ అంటున్నారా? అవును. అంటే ఈ డౌజర్ కేవలం ఒక పరికరం కాదు, మన అంతరంగంతో మాట్లాడటానికి ఒక వారధి లాంటిదని రచయిత ఉద్దేశమా? ఖచ్చితంగా. మీరన్నదే సరైన విశ్లేషణ. మనకు తెలియకుండా మనలో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని బయటకు తీసుకురావటమే దీని వెనుకున్న అసలు సూత్రం. ఆసక్తికరంగా ఉంది. దీన్ని ఉపయోగించే పద్ధతి కూడా చాలా సులభం. మోచేటిని ఒక టేబుల్ మీద ఆనించి, చూపుడు వేలు, బొటనవేలు మధ్య దారాన్ని పట్టుకుని డౌజర్ను స్వేచ్ఛగా వేలాడదీయాలి. సరే. అప్పుడు మనసులో ఒక ప్రశ్నను స్పష్టంగా అడిగితే ఆ డౌజర్ కదలికల ద్వారా సమాధానం లభిస్తోందని పుస్తకం చెప్తోంది. ఆ కదలికలు అవి ఎలా ఉంటాయి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రధానంగా 4 రకాల కదలికలుంటాయని రచయిత గుర్తించారు. 1 అడ్డంగా అంటే హారిజాంటల్, హారిజాంటల్. 2 నిలువుగా అంటే వర్టికల్,
3 గడియారం తిరిగే దిశలో క్లాక్ వైజ్. రైట్. 4 వ్యతిరేక దిశలో యాంటీ క్లాక్ వైజ్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటది? ఈ పద్ధతి సుమారు 80% మందిలో మాత్రమే స్పష్టంగా పనిచేస్తోందట. మిగిలిన 20% మందిలో అది కదలకుండా స్థిరంగా ఉండిపోవచ్చని కూడా పుస్తకంలో స్పష్టంగా చెప్పారు. ఓకే, అది కూడా చెప్పారు. మరి ఆచరణలో దీన్నెలా ప్రయత్నించాలి? ఉదాహరణకు నేనొక ప్రశ్న అడగాలనుకుంటే దానికి అవును లేదా కాదు అని జవాబు ఎలా వస్తుంది? దానికి ముందు మనం మన డౌజర్ను క్యాలిబ్రేట్ చేసుకోవాలి. క్యాలిబ్రేట్? అవును. అంటే మన వ్యక్తిగత సూచికలను నిర్ధారించుకోవాలి. డౌజర్ను పట్టుకుని నా అవును దిశ ఏది అని అడగాలి. ఓకే. అప్పుడు అది పై 4 కదలికలలో ఒకదాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు క్లాక్ వైజ్ తిరగొచ్చు. తర్వాత నా కాదు దిశ ఏది అని అడిగితే అది మరో దిశను చూపిస్తుంది. బహుశా యాంటీ క్లాక్ వైజ్. అవును. ఇవి ప్రతి వ్యక్తికి వేర్వేరుగా ఉండొచ్చు. ఒకసారి మన అవును కాదు దిశలు తెలిసాక మనం ఏ ప్రశ్నకైనా సమాధానం రాబట్టవచ్చన్నమాట. అర్థమైంది. అంటే ముందుగా మనకు మన డౌసర్కు మధ్య ఒక భాషను ఏర్పాటు చేసుకోవాలి. ఒకసారి అది జరిగాక ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు? రచయిత ఏమైనా ఉదాహరణలు ఇచ్చారా? చాలా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువులో ఉన్న శక్తి ఎలాంటిదో తెలుసుకోవచ్చు. పుస్తకంలో ఒక ప్రయోగం గురించి వివరించారు. చెప్పండి. ఒక సెల్ఫోన్ దగ్గర డౌసర్ను ఉంచినప్పుడు అది యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిరిగిందట. యాంటీ క్లాక్ వైజ్ అంటే కాదు దిశలో? అవును, వారి క్యాలిబ్రేషన్ ప్రకారం. దీని అర్థం దానిలో నెగటివ్ ఎనర్జీ ఉందని రచయిత వాదన. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద క్లెయిమ్. అంటే మనం రోజూ వాడే సెల్ ఫోన్ మన నుండి శక్తిని హరిస్తోందనంటున్నారా? ఆయన వాదన ప్రకారం అదే. మరి పాజిటివ్ ఎనర్జీకి ఉదాహరణ? ఒక ఆరోగ్యకరమైన మొక్క దగ్గర డౌసర్ ఉంచితే అది క్లాక్ వైజ్ దిశలో, అంటే అవును దిశలో తిరుగుతుందట. అది పాజిటివ్ ఎనర్జీకి సూచక అని అంటారు. పాజిటివ్, నెగటివ్ ఈ వర్గీకరణకు పుస్తకంలో ఏదైనా నిర్దిష్ట నిర్వచనముందా? దేని ఆధారంగా ఒక శక్తిని అలా వర్గీకరిస్తున్నారు? మంచి ప్రశ్న. రచయిత ప్రకారం ఏ శక్తి అయితే మన జీవశక్తిని వృద్ధి చేస్తుందో, మనల్ని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుందో అది పాజిటివ్ ఎనర్జీ. సరే. దానికి విరుద్ధంగా ఏ శక్తి అయితే మన జీవశక్తిని హరిస్తుందో, మనల్ని నీరసపరుస్తుందో అది నెగటివ్ ఎనర్జీ. అంటే కేవలం శక్తి ఉందా లేదా అనే కాకుండా దాని తీవ్రతను కూడా కొలవచ్చా? అవును, అది సాధ్యమే. డౌసర్ నెమ్మదిగా చిన్న వృత్తల్లో తిరుగుతే తక్కువ శక్తి అని, వేగంగా పెద్ద వృత్తంలో తిరుగుతే ఎక్కువ శక్తి ఉన్నట్లు లెక్క. సరే, ఈ పద్ధతి వినడానికి చాలా అద్భుతంగా ఉంది. పోయిన వస్తువులు కనుక్కోవడం, వ్యాధులు నయం చేయడం. అయితే ఇక్కడొక సందేహం వస్తుంది. అడగండి. శాస్త్రీయ దృక్పథంతో చూసేవారికి ఇది కేవలం ఐడియోమోటార్ ఎఫెక్ట్ అనిపించవచ్చు. అంటే మనస్సులో మనం ఏ సమాధానం ఊహించుకుంటామో మనకు తెలియకుండానే మన చేతి కండరాలు ఆ దిశగా లోలకాన్ని కదిలిస్తాయని అంటారు. దీని రచయిత ఏమన్నా ప్రస్తావించారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పుస్తకంలో రచయిత శాస్త్రీయ వాదనలకు, వాటి ఖండనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవ్వలేదా? లేదు. ఆయన దృష్టి అంతా ఆచరణ, నమ్మకం మరియు సాధనపై ఉంది. ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఉండటం అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఓకే. వచ్చే సమాధానం మనకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా స్వీకరించే మానసిక స్థితిలో ఉండాలని, మన ఆలోచనలు ఫలితాన్ని ప్రభావితం చేయకూడదని హెచ్చరించారు. బహుశా ఆ ఐడియోమోటర్ ఎఫెక్ట్ను అధిగమించడానికే ఈ మానసిక సమస్థితి అవసరమని ఆయన పరోక్షంగా సూచిస్తున్నారేమో. అనుకోవచ్చు. అర్థమవుతుంది. అంటే ఇది నమ్మకంతో ముడిపడిన సాధన అన్నమాట. వస్తువులలో శక్తిని తెలుసుకోవడం కాకుండా దీనికి ఇంకా ఏమైనా అనువర్తనాలున్నాయా? ఉన్నాయి. ఈ పద్ధతి యొక్క అనువర్తనాల జాబితా చాలా పెద్దది. పోగొట్టుకున్న వస్తువులను కనుగొనడం, ఆసక్తిగా ఉంది. శరీరంలోని 7 చక్రాల శక్తిని తెలుసుకోవడం, ఇంట్లో వాస్తుదోషాలను గుర్తించడం, ఒక ఆహార పదార్థం మన శరీరానికి సరిపడుతుందో లేదో తెలుసుకోవడం. ఆహారం కూడానా? అవును. స్వీయ వైద్యం అంటే సెల్ఫ్ హీలింగ్, చివరకు ఇతరులకు వైద్యం చేయడం వంటివి కూడా సాధ్యమేనట. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేదా వాస్తుదోషాలను గుర్తించడం అనే అంశం చాలామందికి ఉపయోగపడేలా ఉంది. ఒకవేళ ఈ పద్ధతి ద్వారా అలాంటిదేదైనా ఉందని తేలితే పరిష్కార మార్గాలను కూడా రచయిత సూచించారా? మంచి పాయింట్ అడిగారు. సమస్యను గుర్తించడమే కాదు, దానికి పరిష్కారాలను కూడా సూచించారు. ఓ గ్రేట్.
డౌసింగ్ ద్వారా మన ఇంట్లో లేదా మన చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఉందని తెలిస్తే దాన్ని తొలగించడానికి కొన్ని పద్ధతులను కూడా పుస్తకంలో వివరించారు. ఆశ్చర్యంగా ఇవి చాలామందికి తెలిసిన సాంప్రదాయ పద్ధతులే. అవునా? ఉదాహరణకు ఎలాంటివి? బయటనుంచి రాగానే కాళ్ళో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇంటి ముందు ఆవుపేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టడం. ఇవన్నీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు సాధారణంగా చేసే పనులే కదా? అవును. గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ కట్టడం, ఉప్పు లేదా ఎండుమిరతకాయలతో దిష్టి తీయడం వంటివి కూడా ఉన్నాయి. ఓకే. వీటితో పాటు సాంబ్రాణితో ఇంటిని ధూపం వేయడం లేదా గోరువెచ్చని ఉప్పునీటిలో పాదాలను కాసేపు ఉంచడం వంటివి కూడా సూచించారు. అంటే రచయిత ఈ ఆచారాల వెనక ఉన్నది కేవలం మూఢనమ్మకం కాదు, ఒక సైన్స్ ఉందని అంటున్నారా? అవును. ఇక్కడ ఆయన ఆధునిక భావనైన ఎనర్జీని ఈ సాంప్రదాయ పద్ధతులతో ముడిపెడుతున్నారు. ఉప్పు, నిప్పుకు నెగటివ్ ఎనర్జీని హరించే గుణం ఉందని ఆయన నమ్ముతారు. ఇంట్రెస్టింగ్. అంతేకాక పిరమిడ్ లేదా శ్రీచక్రం వంటి శక్తివంతమైన రేఖాగణిత యంత్రాలని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా కూడా పరిసరాల్లోని నెగటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయవచ్చని పుస్తకం పేర్కొంటోంది. ఇక్కడ నాకు ప్రశ్న. ఈ పద్ధతులు పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి కూడా మళ్ళీ డౌసింగ్ ఉపయోగించవచ్చా? ఖచ్చితంగా. అంటే సాంబ్రాణి ధూపం వెయ్యకముందు, వేసిన తర్వాత శక్తిస్థాయిలో వచ్చిన మార్పును డౌసర్తో కొలవగలమా? కరెక్ట్. అదే ఈ పద్ధతి యొక్క ప్రత్యేకత అని రచయిత అంటారు. ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడటమే కాదు, ఫలితాన్ని స్వయంగా సరిచూసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఓకే. ధూపం వెయ్యకముందు ఒక గదిలో డౌసింగ్ చేస్తే అది నెగటివ్ ఎనర్జీని సూచిస్తే, ధూపం వేసిన తర్వాత మళ్ళీ అదే చోట డౌసింగ్ చేసినప్పుడు అది పాజిటివ్ ఎనర్జీని సూచించాలి. అలా జరిగితేనే ఆ పరిహారం పనిచేసినట్లు లెక్క. అవును అన్నమాట. మొత్తానికి విజయానంద్ గురూజీ రాసిన దైవశక్తి పుస్తకంలోని ఈ భాగాలు శక్తి అనే భావనను ఒక కొత్త కోణంలో పరిచయం చేశాయి. నిజమే. శక్తి యొక్క సమతుల్యతే ఆరోగ్యం అనే సూత్రం నుండి దాన్ని కొరవడానికి డౌజింగ్ అనే పద్ధతి, ఆపై శక్తిని శుద్ధి చేసే సాంప్రదాయ మార్గాల వరకు ఈ చర్చ సాగింది. ఈ మొత్తం విశ్లేషణలో మనకు కనిపించే ముఖ్యమైన నమూనా ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన ఇంద్రియాలకందని సూక్ష్మమైన శక్తులు ఉన్నాయని, వాటిని అర్థం చేసుకుని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని రచయిత బలంగా విశ్వసిస్తున్నారు. డౌజింగ్ అనేది ఆ నమ్మకాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక సాధనం మాత్రమే అనంటారు. అవును. అది మన అంతశ్చేతనతో మనల్ని కనెక్ట్ చేసే ఒక మార్గం. ఈ పుస్తకం స్వీయ వైద్యం అంటే సెల్ఫ్ హీలింగ్ గురించి కూడా ప్రస్తావిస్తుంది. ఇక్కడే నాకు ఆలోచన వస్తుంది. చెప్పండి. ఒకవేళ శక్తిని నిజంగా గుర్తించి కొలవగలిగితే, మరియు కొన్ని పద్ధతుల ద్వారా దాన్ని మార్చగలిగితే, దాని తార్కిక ముగింపేమిటి? ఒక వ్యక్తి కేవలం తన సంకల్పంతో, తన ఆలోచనలతో, తన సొంత శక్తి స్థితిని లేదా తన పరిసరాలలోని శక్తిని చేతనంగా ప్రభావితం చేయగలడా? ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.